హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వచ్చాం. ఈ వీడియోలో ఇండియా రీసెంట్గా న్యూజిలాండ్తో సిరీస్కి వన్ డే స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. సో స్క్వాడ్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. ఎవరెవరు ప్లేయర్స్ బ్యాక్ వచ్చారు, ఎవరు మిస్ అయ్యారు, అండ్ ఎందుకు మిస్ అయ్యారు, వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియోకి ఇంతకంటే ముందు వీడియోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యా ఎప్పుడు లైక్ క్రికెట్ వీడియోస్ తో వస్తూ ఉంటాం. లైక్ ఆల్ వి టాక్ అబౌట్ ఇస్ క్రికెట్. యా ఇండియా న్యూజిలాండ్తో సిరీస్కి వన్ డే స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. ఒక్కసారి స్క్వాడ్ని చూసుకుంటే ఎవరెవరు ఏ ప్లేయర్స్ ఉన్నారో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఈస్ బ్యాక్ యాజ్ కెప్టెన్, అండ్ దెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. సో ఇంతకుముందు కొంచెం కన్సర్న్ ఉంటే వీళ్ళు కంటిన్యూ అవుతారా T20 వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరు ప్లేయర్స్ కంటిన్యూ అవుతారని. బట్ వీళ్ళు విజయ్ హజార్లో రఫ్ ఆడిస్తున్నారు. సో వాళ్ళని డ్రాప్ చేస్తే కానీ ఫ్యాన్స్ ఊరుకోరు. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, అండ్ దెన్ కేఎల్ రాహుల్ యాజ్ వికెట్ కీపర్. Shreyas Iyer is also back as vice captain, subject to his fitness. And then Washington Sundar, Ravindra Jadeja, Siraj is also back. Harshit Rana, Prasidh Krishna, Kuldeep Yadav, and Rishabh Pant also as wicket keeper. And then mana Nitish Kumar Reddy, Akashdeep, and Yashasvi Jaiswal. So ఇది 15-member squad for the one day series against New Zealand. So మెయిన్గా చేంజెస్ ఏమని చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ బోత్ ఆర్ బ్యాక్ యాజ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. శ్రేయస్ అయ్యర్ ఈ సబ్జెక్ట్ టు హిస్ అవైలబిలిటీ ఈ విల్ బీ బ్యాక్. సో మెయిన్గా మిస్ అవుట్ అయిన ప్లేయర్స్ ఎవరని చూసుకుంటే మెయిన్గా రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ కొట్టాడు రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్ డే సిరీస్లో. సో హీ మిస్సెస్ అవుట్. అండ్ ఆల్సో తిలక్ వర్మ, వీళ్ళిద్దరు మిస్ అయ్యారు. అండ్ దెన్ ధ్రువ్ జురెల్ ఉండేవాడు ఇంత సిరీస్లో, బట్ ఈ ధ్రువ్ జురెల్ లేడు. అండ్ సిరాజ్ ఈజ్ ఆల్సో బ్యాక్ ఇన్ దిస్ సిరీస్. సో ఇవి మెయిన్ చేంజెస్ ఫర్ ది స్క్వాడ్ ఫ్రమ్ లాస్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్తో కంపేర్ చేస్తే. సో యా మనం యాక్చువల్ గా చూస్తే రుతురాజ్ గైక్వాడ్ మెయిన్ గా ఈ స్క్వాడ్ చూసినప్పుడు అందరికి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు లేడు. లైక్ లాస్ట్ సిరీస్ లోనే అంత బాగా మంచి సెంచరీ, అది కూడా చాలా ఫ్లూయెంట్ ఇన్నింగ్స్ అనమాట. వన్ ఆఫ్ ద ఫ్లూయెంట్ బ్యాట్స్మెన్ అనమాట ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో. లైక్ అలాంటి ప్లేయర్ ని ఒక సెంచరీ తర్వాత ఎలా తీస్తారని డౌట్స్ వస్తాయి. బట్ ఒక ఇన్ డెప్త్ వెళ్తే మనకి ఏమర్థమైంది అంటే యాక్చువల్ గా ఆ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ ఆడేవాడు. సో శ్రేయస్ అయ్యర్ కోసం రుతురాజ్ గైక్వాడ్ హ్యాస్ టు సాక్రిఫైస్. బట్ ఎందుకు అంటే శ్రేయస్ అయ్యర్ మన రీసెంట్ ఫామ్ చూస్తే వరల్డ్ కప్ లో కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ హీ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రాల్. ఆల్మోస్ట్ లైక్ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. సో ఈజ్ లైక్ సాలిడ్ గా నెంబర్ 4 లో ఆడుతూ వచ్చాడు. సో అతనికి ఇంజురీ రావడం వల్ల తను ప్లేస్ మిస్ అయ్యాడు. సో రుతురాజ్ కి ఛాన్స్ వచ్చింది. సో వన్ శ్రేయస్ అయ్యర్ కమ్స్ బ్యాక్, ఆబ్వియస్ గా శ్రేయస్ అయ్యర్ కి ఆ ప్లేస్ ఇవ్వాల్సిందే. దట్ టు శ్రేయస్ అయ్యర్ ఒక కెప్టెన్ మెటీరియల్. సో ఫ్యూచర్ లో శుభ్మన్ గిల్ ఒకవేళ ఏమో చెప్పలేం కంటిన్యూ అవ్వకపోతే శ్రేయస్ అయ్యర్ ఇస్ ద నెక్స్ట్ గో టు పర్సన్. సో ఈ రీజన్ వల్ల శ్రేయస్ అయ్యర్ రాగానే రుతురాజ్ ప్లేస్ కోల్పోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొక డ్రాప్ వచ్చేసి తిలక్ వర్మ. సో తిలక్ వర్మ శుభ్మన్ గిల్ కి ప్లేస్ ఇవ్వాలి కాబట్టి దట్స్ అన్ ఆబ్వియస్ చాయిస్, తప్పలేదు. అండ్ వన్ మోర్ చేంజెస్, ధ్రువ్ జురెల్ ని డ్రాప్ చేశారు, సిరాజ్ ని తీసుకున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి లాస్ట్ సిరీస్ లో చూస్తే బౌలింగ్ ఆప్షన్స్ లిమిటెడ్ గా ఉండే మనకి. వేరే ఒక మ్యాచ్ లో 2 మ్యాచెస్ లో ప్లేయర్ లైక్ పర్ఫామ్ చేయకపోతే వేరే ఆప్షన్స్ తీసుకోవడానికి కూడా లేకపోతుండే. సో కొద్దిగా బౌలింగ్ ఆప్షన్స్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుందాం అని చెప్పి నాకు తెలిసి సిరాజ్ ని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు స్క్వాడ్లో లేడు. జస్ప్రీత్ బుమ్రా మెయిన్కి వాళ్ళు ఎప్పటి నుంచో బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటూ చేస్తున్నారు. అండ్ అందులోని ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి జస్ప్రీత్ బుమ్రాని రెస్ట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి హార్దిక్ పాండ్యా కూడా సేమ్ రీజన్. ఈ BCCI అఫీషియల్ స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే ఈజ్ నాట్ క్లియర్ టు బౌల్ 10 overs ఇన్ ఎ మ్యాచ్, అందుకని చెప్పి రెస్ట్ ఇచ్చాము. అండ్ ఆల్సో T20 వరల్డ్ కప్ ఉందని చెప్పి కూడా వర్క్లోడ్ మేనేజ్ చేస్తున్నామని చెప్పి BCCI అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది. సో అందుకని హార్దిక్ పాండ్యా కూడా స్క్వాడ్లో లేడు. చాలా మందికి క్వశ్చన్స్ ఉండొచ్చు, లైక్ హార్దిక్ పాండ్యా రీసెంట్ గా T20 ఫామ్ ఇంత బాగా ఆడుతున్నాడు, ప్లస్ రీసెంట్ లైక్ ఇవాళ విజయ్ హజారీ ట్రోఫీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 50 over ఫార్మాట్, అందులో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ఎందుకు లేడు అన్న డౌట్స్ ఉండొచ్చు. రీజన్ వచ్చేసి ఇదనమాట, BCCI క్లియర్ చేయలేదు, అందువల్ల స్క్వాడ్ లో కన్సిడర్ చేయాలి.
అండ్ ఇంకోటి రుతురాజ్ గైక్వాడ్ అందరు నంబర్ 4 అంటున్నారు కానీ రుతురాజ్ గైక్వాడ్ మరి ఓపెనింగ్ కూడా ఆడించవచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది. కానీ ఆల్రెడీ టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ ఉన్నాడు, శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నాడు, అండ్ దెన్ యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురునే కాదని మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ని ఆడించలేదు కదా. సో అందుకే 15 మెంబర్ స్క్వాడ్, అందులో 18 మెంబర్ స్క్వాడ్ ఉంటే మేబీ రుతురాజ్ ఉండేవాడేమో. బట్ 15 మెంబర్ స్క్వాడ్ కాబట్టి ప్లేస్ లేదు గైక్వాడ్కి. యా, సో అది మీరేమనుకుంటున్నారు? ఇంకెవరైనా మిస్ అయ్యారు అనుకుంటున్నారా? టూ కామెంట్. ఒక్కటి పేరు నాకు తెలిసి పక్క కామెంట్ సెక్షన్ లో ఉండేది మొహమ్మద్ షమి. నాకు కూడా ఉంది, లైక్ మొహమ్మద్ షమికి ఎందుకని ఇగ్నోర్ చేస్తున్నారు? కన్సిస్టెంట్ గా డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూనే ఉన్నాడు, వికెట్స్ తీస్తూనే ఉన్నాడు. పోనీ ఇంటర్నేషనల్ లో లేదా అంటే లాస్ట్ టైం తను ఇంటర్నేషనల్ లో ఆడినప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కానీ వరల్డ్ కప్ లో అయితే బీభత్సమైన పర్ఫార్మెన్స్. సో అతను ఎందుకని ఇగ్నోర్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇంకెన్నాళ్ళు ఇగ్నోర్ చేస్తారో చూడాలి. ఫిట్నెస్ ఇష్యూ అనుకుంటే విజయ్ హజార్లో ఆడుతున్నాడు మంచినే, మొన్నటి వరకు ఎస్ మ్యాచ్లో కూడా ఆడాడు. సో ఫిట్నెస్ అయితే డెఫినెట్లీ ఇష్యూ కాదు మొహమ్మద్ షమి. మేబీ తను ఏజ్ అయిపోయిందని మేబీ ఏమైనా అజ్యూమ్ చేసుకుంటుందో బీసీఐ, ఏజ్ అయిపోతుంది కొత్త ప్లేయర్కి ఛాన్స్ ఇద్దామని చెప్పి మేబీ ఆ థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. వన్ ప్రాబిలిటీ వుడ్ బి లైక్ వరల్డ్ కప్ కి ఎలాగో టైం ఉంది కాబట్టి దే ఆర్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్. లైక్ షమి ఉన్నాడు, యాజ్ ఎప్పుడు ఉంటాడు, కానీ ఒకవేళ షమి లేకపోతే నెక్స్ట్ ఎవరు? షమి, సిరాజ్, బుమ్రా తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కావచ్చు. మేబీ దట్ మైట్ బి ద కేస్. యా, సో మీరు కూడా కమెంట్ చేయండి ఎవరు ఎందుకు మిస్ అయ్యి ఉండొచ్చు. బేబీ మీ ప్లేయర్ ఎవరిని, మీకు నచ్చిన ప్లేయర్ ఎవరైనా మిస్ అయ్యారా? సో డూ కమెంట్. అండ్ మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో కూడా కమెంట్ చేయండి. దాని గురించి ఇంకోసారి సపరేట్ వీడియో చేద్దాం. సో అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.